హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చేస్తున్నాను. మనకి పాలిటీలో రాజ్యాంగ పరిషత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో నుండి మనకి గ్రూప్ 2 కానీ 3 కానీ దాంట్లో 2 కానీ 3 క్వశ్చన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇందులో మనకి రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 389. అసలు ఈ రాజ్యాంగ పరిషత్ని సభ్యుల సంఖ్యని ఎవరు సూచించారు? క్యాబినెట్ మిషన్ సూచించింది. ఇందులో 389లో పురుషుల సంఖ్య 374, అందులో స్త్రీలు 15 మంది. ఈ 15 మంది చాలా ఇంపార్టెంట్. అమ్ము స్వామినాథన్ కేరళ, దాక్షాయణి వేలాయుధన్ కేరళ. ఈమె ఈ 15 మందిలో మొట్టమొదటి దళిత మహిళ. బేగం ఎజాజ్ వసూల్ ఏకైక ముస్లిం మహిళ. హంసా మెహతా బరోడా. కమలా చౌదరి లక్నో. లీలారాయ్ అస్సాం. మాలతి చౌదరి లక్నో. పూర్ణిమా బెనర్జీ యూపీ. రాజ్ కుమారి అమృత్ కౌర్ లక్నో. రేణుకా రే పశ్చిమ బెంగాల్. సుచేత కృపలాని హర్యానా. విజయలక్ష్మి పండిట్ అలహాబాద్. అనీ మస్కరిన్ కేరళ. దుర్గాబాయ్ దేశ్ముఖ్ రాజమండ్రి. సరోజినీ నాయుడు హైదరాబాద్. ఇందులో ఈ రాజ్యాంగ పరిషత్కి ముఖ్యమైన ఆంధ్రులు ఎవరైతే పాల్గొన్నారో వారిలో ముఖ్యమైన ఆంధ్రులు చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ప్రముఖులు టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవారెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్ దేశ్ముఖ్, కళా వెంకట్రావు, విసి కేశవరావు, కల్లూరి సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, ఎం తిరుమలరావు, రామకృష్ణ రంగారావు. అలాగే ఇందులో ఉన్న నామినేటెడ్ వ్యక్తులు ఎవరంటే, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణంగా ఉన్న వ్యక్తులు ఎవరంటే, అందులో ముఖ్యులు గోపాలస్వామి అయ్యంగార్, సర్వేపల్లి రాధాకృష్ణ, ఇంకా కేటీ షా. అలాగే రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నామినేట్ అయిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. చాలా ఇంపార్టెంట్ అండి. దేశ విభజన కారణంగా చోటు కోల్పోయిన ఒకే ఒక కమ్యూనిస్ట్ సోమనాథ్ లాహిరి. ఇతను ఎక్కడి నుండి? బెంగాల్. మరియు ఈ రాజ్యాంగ పరిషత్తులో పోటీ చేయని మన ప్రముఖులు ఎవరనంటే గాంధీజీ, మళ్ళీ మహమ్మద్ అలీ జిన్నా. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.